మంచి యవ్వన కాలంలో 33 సంవత్సరాలు ఆయన హల్లెలూయా మంచి రక్తంతో శరీరంతో ఉన్న ఆయన హల్లెలూయా ఆయన మానవుల రక్షణ. మానవులు అంటే మన హృదయం అంటే ఘోరమైన వ్యాధి గలదంట. దేవునికి స్తోత్రం. దాన్ని గ్రహించువాడు ఎవడో. కాబట్టి మనం చేసినటువంటి పాపాలకు, అగపరిచినటువంటి మూర్ఖత్వానికి, మనం చేసినటువంటి పాపానికి యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించారు. హల్లెలూయా. కాబట్టి దయచేసి గమనించండి. హల్లెలూయా. మానవుడు ఈ లోకంలో తల్లి గర్భంలోంచి కూడా పాపిగా పుడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మన క్రియలు అన్నీ పాపమే. మన క్రియలంటే మురుగుడుతో సమానం అంట. హల్లెలూయా. కాబట్టి నీతిమంతుడు ఒక్కడో లేడు. అందరం పాపం చేస్తున్నాం అంటే చూపులతో పాపం చేస్తున్నాం, తలంపుల్లో పాపము. బాల్యం నుంచి మానవుడు పాపిగానే ఉన్నాడు. కాబట్టి మనం చేసినటువంటి వ్యసనాలు, మనం చేసినటువంటి పాపాల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మరణించడం జరిగింది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి ఆ సిలువలో యేసుక్రీస్తు ప్రభువారిని శిక్షిస్తున్నారు. ఆయన ఏ నేరం చేయలేదు. నేరం చేసినోడు శిక్ష పడుతుంది. మీరు గమనించినట్లయితే నేరం చేసినోడు శిక్ష పడుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏ నేరం చేయలేదు. దేవునికి స్తోత్రం. ఏ పాపం చేయలేదు. తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంటే నేను తప్పు చేశాను కదా, శిక్ష పడుతుంది అని భావం ఉంటుంది. కానీ ఏ పాపం చేయలేదు, ఏ అపరాధం చేయలేదు, ఏ తప్పు చేయలేదు ఆయన. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మన కొరకు, మనలాంటి పాపుల కొరకు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి మహిమ కలిగిన గాక. రక్తం చిందింపకుండా పాపం పరిహారం కాదు. దేవునికి మహిమ కలిగిన గాక. రక్తం చిందించకుండా పాపం పరిహారం కావాలి. కాబట్టి హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. మరి మన పాపాలు ఎలా పోతాయి? మన జన్మతః కర్మతః పాపులం కదా. తల్లి గర్భంలో మనం ఉద్భవించిందే పాపంతో ఉద్భవించాం కదా. పాపంతోటే నా తల్లి నన్ను కన్నదే. హల్లెలూయా. నేను పాపినే పుట్టాను. తల్లి గర్భంలో పుట్టినప్పుడు కానీ నేను పాపినే. మరి పాపాలు ఎలా పోతాయి? కాబట్టి మనం చేసే పాపాలు ఏంటంటే న్యాయమూర్తి కూడా తీర్పు చెప్పలేడంట. హల్లెలూయా. న్యాయమూర్తి తీర్పు చెప్పలేని పాపాలు ఎక్కడైనా ఉంటాయంటే మానవుడిలో ఉంటాయి. హల్లెలూయా. మన తలంపుల పాపం, మన హృదయంలో ఆలోచనల పాపం. అనుక్షణం కూడా ఒక పాస్టర్ గారు చెప్పారండి, చాక్లెట్ల ఫ్యాక్టరీలోంచి చాక్లెట్లు ఎలాగైతే ఉత్పన్నం అవుతాయో అలాగే మన మైండ్లోంచి, మన హృదయంలోంచి ఎప్పుడు చూసినా పాపాలే వస్తాయంట. చిరతపులు అంటే తన మచ్చలు మార్చుకోలేదంట. కూషు దేశస్తుడు తన యొక్క చర్మం మార్చుకోలేడు. అంటే కూషు దేశస్తుడు అంటే హల్లెలూయా. విగ్రహం వాళ్ళు చూసారండి, వాళ్ళ యొక్క చర్మం మార్చుకోగలరా? ఎన్నో ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు సబ్బులు వస్తున్నాయి, చాలా చర్మానికి సంబంధించిన వచ్చేస్తున్నాయి. కానీ మరి మనోళ్ళందరూ తెల్లగా అవుతున్నారు అన్నారు, కానీ వాళ్ళు మాత్రం తెల్లగా అవుతున్నారా? హల్లెలూయా. కాబట్టి దయచేసి మానవుని హృదయంలో అది పాపభూయిష్టమైంది కాబట్టి దానికి అంతం లేదు. హల్లెలూయా. దానికి అద్దు ఆపు లేదు. అలాగే వస్తూనే ఉంటాయి. బాల్యం నుంచి మానవుడు చెడిపోయాడు కాబట్టి మన హృదయాంతరంగంలోంచి ఏవి వస్తున్నాయి బయటికి, మన తలంపులు ఎలాగ ఉన్నాయి. నేను చాలాసార్లు మన చర్చిలో ఉన్న బిలీవర్స్ చెప్తూ ఉంటాను, ఎంతసేపు మీరు అవతల వాడికి మీ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటోడి కంటిలో నలుసులు ఎత్తుకోవద్దు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. హల్లెలూయా. మీ కంటిలో దూలం పెట్టుకుని ఎదుటోడి కంటిలో నలుసు ఎత్తకొద్దు. కాబట్టి దయచేసి చూడండి,
మన కిటికీ నీట్గా తుడుచుకుంటే ఎదుటోడు క్లీన్గా కనపడతారు. తల్లి ఎంతసేపు మనం పలానా వాళ్ళు మంచోళ్ళు కాదు వాళ్ళు చెడిపోయారు అని చెప్తాం, కానీ చెడిపోయిన మన కిటికీ మనం క్లీన్ చేసుకుంటే తెలుస్తుంది. హల్లెలూయా. మన కిటికీ డార్క్గా పెట్టుకొని ఎదుటోళ్ళని నిందింతే సరిపోదు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మనం పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు పాపపు మూటలో సంపాదించుకుంటున్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. పాపానికి జీతం మరణం అంటుంది. దేవుని స్తోత్రం. హాయిగా బతకొచ్చు కదా, మనం ఎందుకు చనిపోవాలి? పుట్టిన ప్రతి వాడికి ఇంటిపోతున్నాడు కదా, హాయిగా ఉండిపోవచ్చు కదా, ఎందుకు చనిపోవాలి? ఎందుకు ముగింపు వచ్చేస్తుంది ఈ లోకంలో? అందరినీ భయపెట్టేది ఏంటండి ఈ లోకంలో? మరణమే. దేవుని స్తోత్రాలు. చాలా భయం ఉంటాయి. పొద్దున్న లేచిన కానీ అప్పులు భయం, తెప్పులు అన్నీ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా భయం కదండి మనిషికి. ప్రతిదీ భయమే. ప్రయాణం చేస్తుంటే భయం, ప్రతిదీ భయమే. తింటున్నాం అంటే భయం. ఈరోజు ప్రతిదానికి భయపడవలసి వస్తుంది. కాబట్టి దయచేసి ఈ భయాలన్నింటికంటే పెద్ద భయం ఏంటంటే మరణ భయం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మరి నీళ్ళు వలె పారబోయి పడ్డాడండి. హల్లెలూయా. ఆ రోమా సైనికులు ఆయన కొడుతుంటే అది శరీరం నల్లగొట్టబడి రక్తంలో కలిసే ఆ కండలన్నీ కూడా అంటే ఆయనకున్న దేహం మీద ఉన్నటువంటి ఆ చర్మము, మాంసము, రక్తము కలిసి కొవ్వొత్తు ఎలా కారిపోతుంటుందండి? తను ఎలుగునివ్వడానికి, మనకు ఎలుగునివ్వడానికి అది ఎలా కారిపోతుంటుంది? అలాగా యేసుక్రీస్తు శరీరం అంత కిందకే ఎముకలన్నీ కూడా, ఎముకలు బేగా ఇడిపోవాలి. ఎముకలు బేగా ఇడిపో, కానీ స్థానాలు తప్పకపోతే పడిపోయినప్పుడు ఎప్పుడైనా సరే ఎముకలు పళ్ళు రాలిపోయి కింద రాలిపోవు, ఎముకలు స్థానాలు తప్పుతాయి. ఎంత బాధ అండి. గట్టిగా ఇక్కడ మంచం మీద పడుకున్నప్పుడే ఆ పరుపు తేడా వస్తేనే ఈ ఎముక నొప్పి వచ్చేది మనకు కదా. అలాంటిది కొడాలతో 39 కొడా దెబ్బలు కొట్టి ఆ శరీరాన్ని చీల్చి లాగుతుంటే ఆయన ఆ ఎముకలు స్థానాలు తప్పుతుంటే ఎంత అలిసిపోయి ఉంటాడండి ప్రభు. దేవునికి మహిమ కలిగిన కాక ఎంత అలిసిపోయి ఉంటాడండి. హల్లెలూయా. వాళ్ళు ముఖం మీద ఉమ్ము వేశారంట, శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టారంట. ఇవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. ఆయన కొట్టేవాళ్ళు కొడుతున్నారు, హింసించేవాళ్ళు హింసిస్తున్నారు. ఇంత భయంకరంగా ఆ శిలువ యాగం జరుగుతుంటే గ్యాంబ్లింగ్ చేస్తారండి. సైనికులు ఏం చేస్తారో తెలుసండి? గ్యాంబ్లింగ్ చేస్తారంట. డబ్బులు వాళ్ళు చీట్లు వేసుకుని ఆయన అంగి ఎవరికి వస్తుంది అని గ్యాంబ్లింగ్ చేస్తారు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు అంటే ఒక చాయిస్, అందరికి ఒక చాయిస్ అయిపోయాడు. మన పనులు మనం చూసుకున్న తర్వాత దేవుడికి సమయం ఇవ్వాలనుకుంటున్నాం. మనం దేవుడికి మనం చాయిసా, మనకు దేవుడి చాయిసా? అంటే అన్ని ఆప్షన్స్ అయిపోయిన తర్వాత దేవుడికి కూడా ఒక స్థానం ఇవ్వచ్చులే. అంటే దేవుడికి మనం భారమా, మనకి దేవుడు భారమా? మనకి దేవుడు భారంగా కనపడుతున్నాడు. ప్రార్థనకి వెళ్ళాలంటే ఎంత భారమో, ప్రార్థించుకోవాలంటే ఎంత భారమో. ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? మన కన్నులు మూసుకుంటే, యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటే పరలోకం అక్కడికి దిగి వస్తుంది. ఊహించలేనటువంటి ఆ పరలోక రాజ్యం మన మధ్యలో ఉంటుంది. మనం చాలాసార్లు పోగొట్టుకున్నది ఏంటంటే, హల్లెలూయా, కళ్ళు మూసుకుంటే పరలోక రాజ్యం తెరవబడుతుంది, కానీ కళ్ళు మూసుకోలేకపోతున్నాం. దేవుని మహిమ కలిగింది. ఎంత గొప్ప అనుభవం ఇది. ఒక్కసారి యేసు ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటే అంత మర్చిపోతున్నాం. దేవుని మహిమ కలిగింది కాక లోకమంతా మనం మర్చిపోతాం. దేవుని స్తోత్రం. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. నీవెంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను
మించి నన్ను హత్తుకున్నావయ్యా. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరణం, హల్లెలూయా, ఎంత విలువైనదో. హల్లెలూయా. ఆయన ప్రేమ అందులో కనబడుతుంది. చాలాసార్లు అనుకుంటాం యేసు ప్రభు చనిపోవడం ఏంటి, వీళ్ళందరూ గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు, ఈస్టర్ జరుపుకుంటారు. అసలు యేసు ప్రభు అంటే ఏంటి? హల్లెలూయా. అసలు సబ్జెక్ట్ ఏంటి? అసలు సబ్జెక్ట్ తెలియకుండా మనం బుక్ పై పేజీ చూసి ఎప్పుడు విమర్శించకూడదు. ఏంటి మీరు అందరూ చదువుకున్నారు కదా, ఒకసారి చెప్పడం మాట నిజమా కదా ఏమంట నా వైట్ బుక్ పై పేజీ చూసి మనం తీర్పు తెచ్చొచ్చండి, జడ్జి చేయొచ్చా మనం ఎప్పుడైనా సరే. బుక్ పై పేజీ చూసి బైబిల్ మంచిది కాదని మనం అనొచ్చా? ఏ పుస్తకాన్ని అయినా సరే బుక్ పై ఒక మనిషి రంగుని చూసి ఆ మనిషిని కించపరచొచ్చాడు. హల్లెలూయా. అది తప్పు కదా, మానవులం కదా, కొంచెం వివేచన ఉండాలి కదా. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఈరోజు మనం వల్ల ఆరాధన చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకు ఒక అవకాశం, అదృష్టం కలిసి వచ్చింది. ఏంటంటే ఈరోజు మన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయన శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనేకులకు హల్లెలూయా, అనేకుల యొక్క పాపాలకు విమోచన గావించాడు యేసు ప్రభు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. కాబట్టి సీరియస్గా ఒక మాట ఆలోచించండి, చిన్న మాట, ఒక సీరియస్గా ఒక మాట ఆలోచించండి. ఈ మానవుడు ఎంత శ్రమపడి ప్రయాసపడి ఏదో సాధించి, ఇప్పుడు మన 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 తల్లిదండ్రులు మన ఇల్లు కట్టి మనకు అప్పచెప్పారు, మనం మళ్ళీ ఆశ సంపాదించి వాళ్ళకి ఎత్తాం, మళ్ళీ మన పిల్లలకి ఎత్తాం, మళ్ళీ వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఎత్తారు. హల్లెలూయా. ఎవడో స్థిరుడు కదా ఇక్కడ కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని స్తోత్రం. కాబట్టి తల్లి గర్భంలోంచి పుట్టిన కాడి నుంచి కూడా మానవులో మంచి ఆలోచన లేదు కదా, మనలో ఏ మంచి ఆలోచన లేదు. ఇప్పుడు ఇక్కడ అందరూ వింటున్నట్టు ఉన్నారు, అందరూ వింటున్నారండి. బాడీ ప్రజెంట్, మైండ్ ఆప్షన్. ఎక్కడే ఉంటాం మనం, ఎన్ని ఊళ్ళు చక్క పెడతాం తెలుసండి. మన మైండ్ ఏంటో తెలుసండి, అలా తిరిగి రౌండ్ వేసి వచ్చేస్తుంది. ఇక్కడే ఉంటాం మనం. మీరు కూడా, మా బావగారు కూడా ప్రిన్సిపల్ గారు ఇక్కడ, ఆయన కూడా పాఠాలు చెప్తూ ఉంటారు. అందరికి నేర్తారనుకుంటారా? అందరికి నేర్తే మార్కులు అందరికీ సమానంగా రావాలి కదా. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. మన మైండ్ అలాగా డైవర్ట్ అవుతుంటుంది, అలా వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఒక మాట నేను చెప్పగలను. హల్లెలూయా. మన పాపాల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఎవరు? ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచిన దేవుడు ఎవరు? దేవుని మహిమ కలిగినగా. మనల్ని విమోచించడానికి ఒక పాపంలోని, ఒక శాపంలోని పుట్టేసాం. నెల రోజులు పనిచేస్తే జీతం ఎలాగొస్తుందో మనిషి జీవితం వల్ల నరకం అలా వస్తుంది. నరకం రాదండి. పొరుగువాడి భార్య చూస్తే నరకం రాదండి, రాదా? అప్పటికప్పుడే ఈ పులిహార కలపడం ఏంటో. ఎవరితోనైనా మనకు దేవుడు చక్కని భార్య ఇచ్చాడు, ఇవ్వలేదా? ఇచ్చాడు కదా. ఇది ఇలాగే మాట్లాడుకుంటే ఏమైంది? హల్లెలూయా. మనకి ఎందుకు ఆ యావ ఎందుకు? హల్లెలూయా. ఏ మంచిగా సిస్టర్ అని ఎందుకు పలకలే? పైకి సిస్టర్ అని పిలిచి దురుద్దేశంలో ఆవిడ పెట్టుకున్న వాడు కూడా లేరా? ఉన్నారు కదా. కాబట్టి మన అంతరంగం అప్పటికప్పుడు సులువుగా ఎవడై దగ్గరైనా 10 రూపాయలు ఆశించినప్పుడు ఆడి స్నేహితుడైనా సరే వెంటనే ఆ 10 రూపాయలు క్యాచ్ చేయడానికి ఎన్ని అబద్ధాలు ఆడేస్తామో మనం. అప్పుడప్పుడే కల్పన కింద మారిపోతాం మనం. అన్నయ్య, తమ్ముడు ఏం కాదు, అంత స్వార్థమే. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. మానవుడి పాపి, ఆ పాపి నరకానికి వెళ్ళడానికి అర్హుడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు వారి పక్షాన్ని ఉండి పాపైనప్పటికీ కొడుకు కదండి. తాగుబోతుడికైనా ఆస్తి ఇస్తారు లేదా? తాగుబోతుడికి అని చెప్పేసి ఆస్తి ఇవ్వడం మానేస్తారని ఏ తల్లిదండ్రులైనా ఇస్తారు కదా. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరణం ద్వారా శిక్ష ఆయన చేసుకున్నాడు, మనల్ని విమోచించాడు. ఓ ఫ్రెండ్ 10,000 అప్పు చేసి ఏ జైల్లోకి వెళ్తే డబ్బున్న ఫ్రెండ్ ఏం చేస్తారు? నా 10,000 ఇచ్చి ఇడిపించలేదా? దట్స్ ఆల్, ఇట్ ఈస్ ఆల్. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అంతే.
మనం ఆయన బిడ్డలం, ఆయన మనం మానవులం, మనం మట్టితో చేసేది యేసు ప్రభు. అలాగే మనల్ని ఏ మంచి లేదు, మంచి లేని మన కొరకు మనల్ని ఎవరు రక్షించగలరు? హల్లెలూయా. మంచి లేని మనల్ని ఎవరు రక్షించగలరు చెప్పండి? ఉదయం స్నానం చేస్తే మళ్ళీ సాయంత్రానికి మామూలే. సంచలమైన మనసు, అప్పటికప్పుడే మారిపోయాం. అప్పటికప్పుడే నేను ఏ తప్పు చేయను, ఈ రోజు నుంచి మంచి నిర్ణయం తీసుకున్నాను అంటాడు, మంచి తీర్మానం తీసుకుంటాడు. అలా పక్కకి వెళ్ళి ఎంత మారిపోతాడు. తాగుబోతులు చూడండి మీరు, చాలాసార్లు మేము మానేసామండి, ఇంకెప్పుడు తాగమండి, నా భార్య మీద ఒట్టండి, పిల్లల మీద ఒట్టండి, కడి కూడా వేసుకుంటున్నాను. అవును కదా? కడి ఏమైంది? హల్లెలూయా. కానీ చెప్పే మాట వెంటనే మనిషి మాట మీద నిలబడలేడు, మాట మీద అసలు నిలబడలేదు, మాట అంటాడు కానీ నిలబడలేడు మనిషి. హల్లెలూయా. కాబట్టి మనిషిలో నిన్ను నువ్వు చదువుకో, నువ్వేంటో చదువుకో. అందరినీ చదవడం కాదు, మొట్టమొదట మనల్ని మనం చదువుకోవాలి. మనం ఏంటో మనకు తెలిసి రావాలి. ఒక పాస్టర్గా నాకు మంచి ఆపర్చునిటీ, మనుషులందరికీ కూడా దేవుడు ఇచ్చిన ఆపర్చునిటీ ఏంటంటే మనకు అంతరంగం ఉండాలి. అంతరంగం ఏం చేద్దంటే పరిశీలిత, దేవుడు పెట్టిన దీపం అంట, ఆత్మ దేవుడు పెట్టిన దీపం అంట. ఆ దీపం ఏం చేద్దంటే అంతరంగాన్ని పరిశోధించదు. అది మీ ఏసీ వేసుకుంటేనే అందులో ఏదైనా వైరస్ ఉంటే అది కూడా బయటకు పంపించేస్తుంది కదా. ఫ్రిడ్జ్లో వైరస్ పట్టకుండా ఫ్రిడ్జ్ చూసుకుంటుంది కదా. మరి మన బాడీలో పెట్టిన ఆత్మ మనలో ఫారెన్ కంటెంట్ ఏమైనా వస్తుందేమో చూసుకుంటుందా లేదా? ఏది పడితే తినేస్తామని మనం, ఏది పడితే తినేస్తామో, మంచి సెలక్షన్ చేసుకుని తింటామా? ఉల్లిపాయ జాంకాయలు తింటాం మనం, మంచిగా తింటామా? అలాగే మన ఆత్మ కూడా ఏది మంచి ఏది చెడ్డ ఎప్పుడు చెప్తూనే ఉండదు. మనకి ఆత్మ పరిశీలన జరుగుతూనే ఉంటుంది లోపల. హల్లెలూయా. కాబట్టి ఆత్మ దేవుడు పెట్టిన దీపం అది, ఎలా పడితే అలా బతకడానికి కాదు. అది జ్ఞాన జ్యోతిని వెలిగించడానికి దేవుడు మనకు. హల్లెలూయా. మనోనేత్రాలు తెరిపిస్తాడు దేవుడు. కాబట్టి ఈ పాపాలన్నీ కూడా విమోచన కలగాలంటే యేసుక్రీస్తు ప్రభువారు తానంతట తానే మన కొరకు ప్రాణం పెట్టాలి. తానంతట తానే. హల్లెలూయా. మనల్ని ఎవరు విమోచించలేరు. ఒక చిన్న మాట. హల్లెలూయా. నేను ఏమి క్లాస్ పెట్టట్లేదు ఎవరికి. ఒక్క మాట ఏంటంటే, ఈ దేహం ఉద్భవించిన కానీ చనిపోయే వరకు, ఇప్పుడు వరకు దగ్గర మనం ఎన్ని సంవత్సరాలు అయితే బతుకుతున్నామో, ఒక్కరోజు అబద్ధం ఆడుతూ ఉన్నామంటారా? ఒకరోజు ఏ పాపం తలపు లేకుండా బతికేమంటారా? యవ్వన కాలం భయంకరమైన స్థితి అది. ఏ తప్పు చేయకుండా, ఏ ఆలోచన రాకుండా నరుడు ఎవరైనా ఉంటారండి? నాకైతే వృద్ధుల్లో కూడా మంచోళ్ళు కనపడుతుంది ఈ మధ్యలో. దేవుని స్తోత్రం. వృద్ధులంటే చాలా మంచోళ్ళు అనుకునేవాళ్ళు. మా ఊరండి అసలు వాళ్ళు కూడా మంచోళ్ళు లేదు. దేవుని స్తోత్రం. వాళ్ళు మా యవనస్తుల కంటే స్పీడ్గా ఉన్నారు. అలాగా వృద్ధులు మంచోళ్ళు లేరు, ఎవరు మంచోళ్ళు లేరు. హల్లెలూయా. ఎవ్వరూ మంచోళ్ళు కాదు. వాస్తవం, నీతిమంతులు ఒక్కడు లేడు. అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. కాబట్టి ఆయనే మనందరం ఆయన బిడ్డలం. కాబట్టి హల్లెలూయా. భూమి ఆకాశం దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనకే ఇచ్చాడు. కాబట్టి ఆయన మన కొరకు రక్షణ తీసుకొచ్చాడు. మీరు చరిత్ర చూడండి. ఏంటంటే బిఫోర్ క్రైస్ట్, బీసీ. ప్రపంచాన్ని రెండు ముక్కలుగా, కాలాన్ని రెండు ముక్కలుగా విభజించింది ఏంటంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. ఇంకేదైనా పెట్టుకోవచ్చు కదా. ఆయనే ఎందుకు కాలాన్ని ఎడగొట్టాడు? మరి ఇన్ని పుస్తకాలు ఉన్నాయి కదా. ఎవరైనా వేరేది ఏదన్నా ఇప్పుడు పోరాడి క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం తీసేయచ్చు కదా. తీయలేకపోతున్నారే. చరిత్రలో మిగిలిపోయి ప్రభు. అంతే కదా. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే ఆఫ్టర్ క్రైస్ట్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆయన పుట్టిన కానీ మనకి క్యాలెండర్ వచ్చింది. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక ఆయన భూమి మీద పుట్టాడు, పాపల కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు. ఎవరు నమ్మారో వాళ్ళు నిత్య జీవం కలిగిన వారు. మనం ఇందాక ఒక మాట అడిగాను, చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? హల్లెలూయా. అన్ని క్లాసులు ఒకటో తరగతి చదివినాడు, సెకండ్ క్లాస్ ప్రమోట్ అవుతున్నాడు, సెకండ్ క్లాస్ చదివినాడు థర్డ్ క్లాస్ అవుతున్నాడు, 10th క్లాస్ చదివినాడు ఇంటర్మీడియట్ అవుతున్నాడు, ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ అవుతున్నాడు. మరి
మనం ఫెయిల్ అయిపోవడం ఏంటి? చివర ఇంత బతికి చనిపోయి మట్టిలో కలిసిపోవడం ఏంటి? మరి మన ఆత్మ ఎక్కడికో దిక్కునికి వెళ్ళాలి కదా, ఎలాగెళ్తుంది? ఇన్ని పాపాలు చేసేసి డైరెక్ట్గా స్వర్గానికి పోతామా? అక్కడ కూడా సుఖపడ్డామా మనం మనిషి పని? హల్లెలూయా. భూలోకంలో చేసిన పాపాలు చాలక మళ్ళీ అక్కడ కూడా చేయాలా? ఆ స్టేట్ వేరుగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు అంటే పరిశుద్ధుడు, ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. అంటే పుణ్యం చేసిన వాళ్ళందరూ ఎక్కడికైనా వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ సుఖపడతారా? ఎంజాయ్ చేస్తారా లైఫ్? హల్లెలూయా. అది కాదు, ఎంజాయ్మెంట్ కాదు. ఈ లోకంలో ఎంజాయ్మెంట్ చేస్తేనే మూడు రావు అవుతున్నాయి. అవును కాదు? నిజమే కాదు? వాస్తవమే కాదు? మామూలుగా ఉంటేనే మూడు రాగాలు అవుతున్నాయి కదా. ఇంక అక్కడ కూడా వెళ్ళి మళ్ళీ ఈ ఎయిడ్స్ వ్యాధి అక్కడ కూడా వ్యాపింప చేయాల? హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, పరలోకం అంటే తల్లి పొడి. హల్లెలూయా. పరలోకం అంటే తండ్రి సాన్నిధ్యం. అలాంటి పవిత్రమైన స్థితికి మనం వెళ్ళాలంటే, పరలోక రాజ్యం వెళ్ళాలంటే, నేను ఒక పాస్టర్గా, హల్లెలూయా, ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా, ఒక సహోదరుడిగా, మీలో ఒకటిగా నాకంటూ నేను నా పుణ్య కార్యాలు, నా ధర్మ కార్యాల్లో నేను ఆచరించే భక్తి మర్యాదలో నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళను. ఖచ్చితంగా చెప్తున్నాను, నేను పరలోక రాజ్యం వెళ్ళలేను. కానీ నా కొరకు ఒక పరిశుద్ధుడు నిష్కలంకమైన రక్తంతో తల్లి కన్యమరి గర్భం ముందు పుట్టే నా కొరకు ప్రాణం పెట్టేది ఆయన. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ రక్తమే నన్ను కడిగి తీసుకెళ్ళదు, కానీ నాలాంటి పాపి నన్ను రక్షించలేడు. ఏ పాపం లేనివాడే నన్ను రక్షించగలడు. ఆ పాపం లేని వ్యక్తి యేసు ప్రభు. ఆయన పరిశుద్ధ రక్తము, నిష్కలంకమైన రక్తము చిందించాడు కాబట్టి ఆ రక్తమే నన్ను పరిపూర్ణంగా పరిశుద్ధపరిచి నిత్య జీవం తీసుకెళ్ళగలదు. హల్లెలూయా. కాబట్టి నేను ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ ఒక చిన్న మాట. హల్లెలూయా. దేవుని స్తోత్ర. పుష్కరాల స్నానం అవుతుందండి మళ్ళీ మనకి. ఎన్ని పుష్కరం ఇది? హల్లెలూయా. పుష్కరాల స్నానానికి కోట్ల మంది వెళ్ళిపోతున్నారు. అంటే దానికి అర్థం ఏంటంటే అందరూ పాపాలు కడిగేసుకో, అందరూ పాపం చేసినట్టే కదా. అవునే కదా? ఎందుకు వెళ్తున్నారండి? దానికి అర్థం ఏంటి? అందరూ పాపం చేశారు కాబట్టి స్నానం చేస్తే పోద్దని. ఏ ఉత్తప్పుడు కూడా